కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లుగా పనిచేసిన వారందరినీ కూడా చాలా దాదాపుగా వాళ్ళందరిపైన కూడా ఏసీబీ దాడులు చేయడం జరిగింది. వారి అసెట్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక కొత్త విషయం కూడా బయటపడడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న అంటే కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక అధికారి తన కొడుకు పెళ్లిని థాయిలాండ్లో చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలడం జరిగింది. దానికి సంబంధించి ఆ డెస్టినేషన్ వెడ్డింగ్లో ఎంత ఖర్చు అయింది అనేది కూడా రాబట్టడం జరుగుతుంది. అలాగే ఇట్లాంటి డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఇతర దేశాల్లో వెళ్ళినప్పుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకొని జీవో రిలీజ్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ కాళేశ్వరం ఎత్తిపోతలో ఈగా పనిచేస్తున్న ఆ కొడుకు పెళ్లికి వెళ్ళడానికి 10 మంది సూపరింటెండెంట్ ఇంజనీర్ల నుంచి మొదలుకుంటే దాదాపుగా ఈ స్థాయి వరకు కూడా ఒక 20 మంది వరకు అధికారులు థాయిలాండ్కి వెళ్ళడం జరిగింది, బ్యాంకాక్కి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే ఇక్కడికి థాయిలాండ్కి వెళ్ళారని కూడా తెలుస్తున్న సందర్భం ఉంది. సో మరి దీనికి ఎంత ఖర్చు అయింది అనేది కూడా ఏసీబీ అధికారులు రాబట్టడం జరుగుతుంది. మరి ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా అధికారుల డీటెయిల్స్ కూడా తీసుకొని వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది.